ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆగస్టులో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల వివరాల గురించి తెలుసుకుందాము. ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారము పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15వ శతాబ్దము, 16వ శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుండి దేవస్థానము ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. ఆగస్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్జిత సేవలు రద్దు. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 4న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 5న అష్టాదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుపావడ సేవతో పాటు ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు కళ్యాణోత్సవము, ఉజ్వల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి.